రకరకాల పిచ్చి పిచ్చి జియోలు ఇచ్చి ఎలాంటి క్వాలిఫికేషను అవసరం లేదు అని చెప్పి ఏకంగా జియోలు ఇచ్చి జియో నెంబర్ అనేది 447 జియో నెంబర్ 4 జియో నెంబర్ 47 ఏకంగా జియోలే ఇష్యూ చేసి గేట్లు ఎత్తడము గేట్లు తీసేయడము ఆ పద్ధతిలో కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం చేయడంతో గందరగోళం క్రియేట్ చేసినాము. సో ఇక్కడేమో 1:1 అని చెప్పి పిలిచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఫార్మాలిటీ అనేది పెండింగ్లో ఉండగా సర్టిఫికెట్లన్నీ పర్ఫెక్ట్గా ఆథెంటిక్గా ఉన్నాయని తెలిసినా కూడా మళ్ళా ఉద్యోగం ఇవ్వకోకుండా ఎగరగొట్టే కార్యక్రమాలు చేసినారు. ప్లస్ ప్లస్ మిమ్మల్ని ఎగరగొడుతూ ఫిల్అప్ చేసినట్టు చూస్తే మోస్ట్ అబ్జర్వ్డ్ పేర్లు ఎక్కడెక్కడో ఏదో క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ క్లారిఫికేషన్ అడిగితే అసలు లెక్కలేనితనంతో క్లారిఫికేషన్ ఇస్తారు. మీరు అడిగేది ఒక క్వశ్చన్ అడుగుతారు, వాడు క్లారిఫికేషన్ ఇచ్చేది ఇంకో మనకి మీరు అడిగిన భాష అర్థం కానట్టుగా ఏదో ఒక వేరే ఆన్సర్ చూస్తే వేరే మాదిరిగా ఇంకొక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇస్తా ఉన్నారు. అంటే లెక్కలేనితనంతో ఆన్సర్ ఇస్తా ఉన్నారు. అసలు అందులో మీరు మోస్ట్ క్వాలిఫైడ్ తల్లి, అందుకనే మీరు క్వాలిఫైడ్ కాబట్టి మీకు కాల్ లెటర్లు వచ్చినాయి. ప్లస్ 1:1 కాల్ లెటర్స్ వచ్చినాయి. అండ్ ఒక ఫార్మాలిటీ మిగిలిపోయింది ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అని మాత్రమే ఫార్మాలిటీ. ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్లో మీది జెన్యున్ ఆథెంటిక్ అని తేలితే అసలు వాట్ ఈస్ ద ఇష్యూ ఉండకూడదు. కానీ అయినా ఇష్యూస్ తీసుకొస్తా ఉన్నారని అంటే బికాస్ వీళ్ళంతా దీని సిస్టమ్ను చెడగొట్టే కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ చెడగొట్టే కార్యక్రమంలో బిగ్గెస్ట్ ఫ్లా ఇంతకుముందు చూపించిన 2 జీవోలు. అసలు జీవోలు ఎట్లా బుద్ధునుడు ఎవడో ఎట్టిచ్చినాడో నాకు అర్థం కావడం ఉన్నారు. అసలు క్వాలిఫికేషన్ లేకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో టీచింగ్ ఉద్యోగాలు ఇస్తారంట. మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్ బయాలజీ ఇట్లాంటి ఏ రకంగా నీకు క్వాలిఫికేషన్ లేకుండా ఏ రకంగా టీచ్ చేస్తారు? ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్లో కూడా మళ్ళీ ఫేక్ సర్టిఫికెట్లు, మళ్ళా ఇర్రెగ్యులారిటీసు, మళ్ళా దాని మీద కూడా ఈ ఒక్క ఎగ్జామ్కి వర్తిచ్చేట్టుగా మళ్ళా జీవోని మళ్ళీ మార్చినారు. మళ్ళీ ఇప్పుడు నుంచి ఎవరు రాసినా కానీ స్పోర్ట్స్ వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ కూడా ఉండాలని మళ్ళీ ఇంకో జీవో మార్పు చేసి మళ్ళీ తీసుకొచ్చినాం. అసలు అదే దాని అర్థమైంది. ఆ మధ్యలో ఆ ఫస్ట్ జీవో తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన అందరికీ పోస్టులు నింపి ఆ తర్వాత మళ్ళీ దానికి మళ్ళా గేట్లు తెరిచినారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ నింపినారు, మళ్ళీ గేట్లు మూసినారు. మళ్ళీ ఇంకో జీవో తీసుకొచ్చినాను ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ లేదు ఇప్పుడు క్వాలిఫికేషన్ ఇక మీదటి నుంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే ఉండాలా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చినాను. అంటే ఇన్ని రకాలుగా 18 లక్షల మంది ఎంతో ఆశతో రాసిన దాన్ని ఉద్యోగాలను నీ ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్పరెంట్గా వదలకుండా వీళ్ళు ప్రలోభాలు, వీళ్ళ లంచాలు తీసుకోవడాలు, వీళ్ళ కరప్షన్కు రకరకాల యాంగిల్స్లో వీళ్ళందరినీ మొత్తం సిస్టమ్ని మొత్తం నాశనం చేసేసి దిస్ కాల్స్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తాను, మనకు మాట్లాడగలిగిన వాళ్ళు బహుశా నా దగ్గరికి కొంతమంది రాగలిగినారు, చాలామంది కొన్ని వేల మంది చాలామంది బహుశా రాలేని పరిస్థితిలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కరికి కూడా నేను భరోసా చెప్తాను. ఇక్కడ ఒక కోఆర్డినేషన్ కింద ఇట్లా ఇద్దరు ఎమ్మెల్సీలు, వీళ్ళిద్దరు టీచర్స్ ఎమ్మెల్సీలే, చంద్ర అండ్ కల్పనమ్మ. వీళ్ళకి తోడు మన స్టూడెంట్ వింగ్ నుంచి ప్లస్ మన లీగల్ సైడ్ నుంచి కూడా మన పార్టీ లీగల్ సైడ్ నుంచి కూడా లాయర్లందరినీ కూడా ఎంపానల్ చేసి ఒక కమిటీని ఫామ్ చేసి ఇక్కడ పెడతాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎనీ లీగల్ హెల్ప్, మీరు ఎవరికి రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా వీళ్ళే లీగల్గా కోర్టులలో కేసులు వేసి మీ తరఫున వాద్యం చేసేట్టుగా వీళ్ళందరినీ కూడా పురమాయిస్తా ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా దానికి అన్ని రకాలుగా కూడా చేస్తారు, చేసి కోర్టులో కొట్లాడే కార్యక్రమం చేస్తాము. మరోవైపున సిబిఐ ఎంక్వైరీ కూడా గట్టిగా అడిగే కార్యక్రమం కూడా చేస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు, పొరపాటున ఏదైనా డిలే కావడమో ఇంకోటి కావడమో మీకు న్యాయం జరగని పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా బాధపడాకు. ఓన్లీ 3 ఏళ్ళే, మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే ఒక కమిటీ వేస్తాము, మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాము.
చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా 98 బ్యాచ్ ఏ రకంగా న్యాయం జరిగిందో మీ అందరికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ న్యాయం జరిగేట్టుగా కూడా చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది అట్టాగు జరుగుతుంది 3 ఏళ్ళ తర్వాత. ఈ లోపల మనం చేసే పోరాటం కూడా ఆగకుండా కోర్టుల ద్వారాను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ మనం చేసేటివన్నీ కూడా చేస్తూ పోతాం. సో 2 కూడా చేస్తాం. ఇది ఇమీడియట్లీ మనం చేసేసి మనము రవి అందరికీ కూడా మీ ఎట్లా మీ అన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా అందరికీ కూడా ఈ కమిటీ మన కాంటాక్ట్ నెంబర్సు, మన టెలిఫోన్ నెంబర్సు, ఈ కమిటీలో ఎవరున్నారు, వీళ్ళని ఎలా అప్రోచ్ కావాలా, మిమ్మల్ని అందరినీ ఎలా అప్రోచ్ కావాలా, నా పీరియడ్ ఒకసారి మిమ్మల్ని అందరినీ ఎలా అప్రోచ్ కావాలా అనేది ఒకసారి నీట్గా అప్రోచ్ కావాలని ఒకసారి సిస్టమేటిక్ పద్ధతిలో పెట్టించే కార్యక్రమం యాడ్ చేసి మనం అల్టిమేట్గా కోర్టుకు అప్రోచ్ అవుదాము. కోర్టులో సార్ట్అవుట్ చేసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 ఏళ్ళు పోరాటం చేద్దాం. మీ తరపున పోరాటం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. నేను ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తాను కూడా. సిమిలర్లీ ఎంక్వైరీ కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా సీరియస్గా కూడా అడిగే కార్యక్రమం కూడా చేద్దాం. ఇవన్నీ ఒకవైపున జరిగిస్తూ ఉంటాం. బట్ నిరుత్సాహం అయితే పడాకండి. 3 సంవత్సరాలు ఓపికత కొంచెం పడితే తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక మనం ఏ రకంగా సార్ట్అవుట్ చేస్తామని కూడా చెప్పినా కాబట్టి బాధపడాకు. చేసేది ఏమి లేదు. అల్టిమేట్గా యుద్ధం చేయాల్సిందే. విల్ ఫైట్ ఇట్ టుగెదర్. కొంచెం ఓపిక పట్టండి. పోరాడితేనే మనం సాధించుకోగలుగుతాం. ఆ విషయంలో 4 అడుగులు ముందుకేస్తాం. ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు నా తరపు నుంచి ఉంటాయి. ఇది డిలే అయినా మనం న్యాయం సత్వరమే రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి దేవుని దయ వల్ల ఖచ్చితంగా వస్తాం. వచ్చిన వెంటనే కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాను. 1:1 కింద పిలిచి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా జెన్యున్ డాక్యుమెంట్స్, ఆథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్న నేపథ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరిగించాల్సింది జరగాల. కానీ తప్పులు జరగడం వల్లనో ఇంకొక దాని వల్లనో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అవసరమైతే ఎక్స్ట్రా పోస్ట్ అయినా క్రియేట్ చేసైనా కానీ మీకు మంచి చేయాలి.